ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితేవ దైత్యకన్నత శుభాసునాశకం నమామి తం వినాయకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈవేళ సంపూర్ణ మహాభాగవత కథామృతంలో మరి 3వ విషయం తెలుసుకుందాం. ఏమిటయ్యా అంటే, ఎన్ని పాపాలు చేసినా కూడా మోక్షాన్ని పొందుతూ ఉంటారట. అనుకుంటూ ఉంటారు, ఏమిట్రా ఇన్ని పాపాలు చేశాడు వీడికి ఎలా అని. అయితే దీనికి ఒక మంచి విషయం ఉన్నది. ఏమిటంటే, భాగవతంలో గోకర్ణ ఉపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం, ఇది 3వది అన్నమాట. సనక సనందాదులు నారద మహామునికి చెప్పారు. అయితే సూత మహాముని సౌనకాదులకి అందరికీ చెప్పినటువంటి విషయం వేరు. ఇది పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పేటువంటి భాగవతం. దీంట్లో నారదుడితో చెప్తున్నారు సనక సనందాదులు, ఏమయ్యా, అనేకమైన పాపాలు చేసిన వారు కూడా ఈ భాగవతం విని, సప్తాహ భాగవతం, సప్తాహ యజ్ఞం అంటారు దీన్ని, ఈ యజ్ఞం 7 రోజులు విని వారు మోక్షాన్ని పొందేరయ్యా. ఏ మానవాహ పాపకృతస్థు సర్వదా, ఏ మనుషులైతే పాపాలన్నీ ఎప్పుడు చేస్తూ ఉంటారో, సదా దురాచార రతా విమార్గగా, వారి మార్గాన్ని అనుసరించరు, చెడు మార్గాల్లో తిరుగుతూ ఉంటారు, ఎల్లప్పుడూ ఆచారాన్ని పక్కన పెట్టేస్తారు. క్రోధాగ్ని దగ్ధా కుటిలాశ్చ కామిన, అన్నీ వంకర బుద్ధులే, వంకర ఆలోచనలే. వారు సప్తాహ యజ్ఞం చేత, సప్తాహ యజ్ఞేన కలౌ స్రవంతితే పునంతితే అన్నారు. కలౌ పునంతితే, ఈ కలియుగంలో పవిత్రాన్ని పొందుతున్నారు వాళ్ళు. అంచేత ఈ సప్తాహ యజ్ఞం అనేది చాలా గొప్పదయ్యా అని చెప్పి నారద మహాముని సనక సనందాదులకి చెప్పాడు. చెప్తూ, నాయనా, పూర్వకాలంలో ఒక కథ, దీనికి ఉపాఖ్యానం అన్నది, ఈ ఉపాఖ్యానం వినవయ్యా అని చెప్పి నారదుడికి సనక సనందాదులు చెప్పారు. ఏమనంటే, పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరం ఉన్నది. అక్కడ ఒక శ్రేష్టమైన నగరం ఉన్నది. అక్కడ ధర్మాలన్నీ ఆచరించేటువంటి చక్కని బ్రాహ్మణోత్తముడున్నాడు. అతని పేరు ఆత్మదేవుడు అని. ఈ ఆత్మదేవుడు ఎటువంటి వాడయ్యా? ఆత్మదేవ పురే తస్మిన్ సర్వవేద విశారద శ్రౌత స్మార్తేషు నిష్ణాతో ద్వితీయ ఇవ భాస్కర. ఈ ఆత్మదేవుడు అంటే సామాన్యుడు కాదండి, సూర్యుడంత తేజస్సు ఉందండి. ఆయనకి వేదాలు, వేదాంగాలు, సమస్తమైన శాస్త్రాలు చదివినవాడు, చాలా గొప్పవాడు. ఈ వేద విశారదుడికి అతనికి ఒక భార్య ఉన్నది. ఆమె పేరు దుందిలి అంటారు. దుందిలి ఒక రకంగా సౌందర్యవతి. సౌందర్యం ఎప్పుడైతే వచ్చిందో, సంపదలు ఎప్పుడైతే ఉన్నాయో, ఒక తెలియని అహంకారం ఉంటుంది. అందరినీ అణిచేయాలి, అందరూ నా మాటే వినాలి, నేనే గొప్పదాన్ని అనేటువంటి భావాలు ఉంటాయి. ఇంకా ఆ భావాలు ఎవరిని లెక్క చేయరు. ఎంచేత? డబ్బున్నది,
సౌందర్యం ఉన్నది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇంట్లో. కానీ వారిద్దరికీ సంతానం లేదండి. సంతానం కోసం అనేకమైన తీర్థయాత్రలు చేశారు, అనేకమైన నగరాలు తిరిగారు, కాశీ, గయా, ప్రయాగ క్షేత్రాలన్నీ తిరిగారు. ఉన్న డబ్బంతా పాపం ఖర్చు పెట్టుకున్నారు. ఇంకా అతనికి విసుగొచ్చేసింది. అలా చూడండి, సంతానం లేనివాడు చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇక వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ పూజ, ఈ పూజ, చెప్పిన వాడల్లా ప్రతి రాయికి మొక్కుతూ ఉంటారు, ప్రతి క్షేత్రానికి వెళుతూ ఉంటారు. సంతానం అనేది ఊరికే కలగదు, పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే సంతానం ఉంటుంది అన్నారు. అంతేగాని పూర్వజన్మ సుకృతం లేకపోతే వారికి సంతానం కలగదట. ఇంక విసిపెక్కిన ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఆ భార్య బాధపడలేక, భార్య ఏమంటుంది ఇంట్లో, ఏమంటే సంతానం లేదు, సంతానం లేదట్టు. ఇంక విసిపెక్కిపోయి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో కూర్చున్నాడు, చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అక్కడ ఎండ ఎప్పుడు అలవాటు లేదు కదండి. అరణ్యంలోకి వెళ్ళి ఇంట్లో శుభ్రంగా హాయిగా ఫ్యాన్ కింద కూర్చునేవాడు. అరణ్యం వెళ్ళాలంటే చెట్లు చావలన్నీ తిరుగుతూ వెళ్ళాడు. పాపం వెళ్ళేటప్పటికి నీరసం వచ్చింది. ఆవిడ కూర్చున్నాడు. ఏం చేస్తాడు? అక్కడే వంటకాలు, పిండి వంటలు ఏమీ లేవు. ఆ చెరువు కనపడింది, చెరువులో కాస్త నీళ్లు తాగి ఆ పక్కన చెట్టు కింద కూర్చున్నాడు. ఈ లోపల ఓ సన్యాసి అలా పెడుతూ, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు చాలా గొప్పవారులా ఉన్నారు, ఎందుకు ఈ చెట్టు కింద కూర్చున్నారు అని అడిగాడు. అతను అన్నాడు, కిం బ్రవీమి ఋషే దుఃఖం పూర్వపాపేన సంచితం. ఏం చెప్పనయ్యా, పూర్వకాలంలో చేసినటువంటి పాపం వల్ల ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. మదీయ పూర్వజాహ తోయం కవోష్ణముపభుంజతే. ఏదో పితృదేవతలకు అలా అమావాస్య వస్తే తీర్థాలు ఏదో పితృదేవతలకు వదులుతున్నాను, ఏం వదిలినా సరే పితృదేవతలు ఎవరు కూడా సంతృప్తికరంగా నేను ఇచ్చిన జలాన్ని స్వీకరించట్లేదు. నాకు సంతానం లేదయ్యా. ఆఖరికి మా ఇంట్లో పుట్టినటువంటి ఆవుకు కూడా సంతానం లేదు. ఇది విచిత్రం. ఎంత ఎంత దౌర్భాగ్యమో చూడండి. పూర్వజన్మ కర్మవాసన లభ్యంచేత సంసారం ఈ యొక్క సంతానం కలుగుతారు. అటువంటి సంతానం అనేది నాకు లేనే లేదయ్యా అన్న. అనేప్పటికీ ఆయన ఏం చేశాడో తెలుసా? పాప ఆ సన్యాసి మంచి తపోవంతులండి. అంచేతనే తపోవంతుల యొక్క దర్శనానికి వెళుతూ ఉండాలి మనం. అరణ్యాలకు ఎందుకు వెళ్ళాలి, లేకపోతే స్వామీజీల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, లేకపోతే గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి అంటే, గొప్పవాడి యొక్క సత్పురుషుల యొక్క దర్శనం ద్వారా మనలో ఉన్నటువంటి చీడ తొలగి, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలుగుతాయట. అంచేత సత్పురుషుల సాంగత్యం, అదే సత్సాంగత్యం, సత్పురుషుల యొక్క దర్శన చాలా అవసరం అన్నారు. సరే, ఆయన దివ్య దృష్టితో ఈ బ్రాహ్మణుడి యొక్క ఆత్మదేవుడి యొక్క లలాటం కేసి ఒక్కసారి ఇలా చూశాడు. చూసి ఒక నిట్టూర్పు నిడిచాడు. ముంచ జ్ఞానం ప్రజారూపం. ఏమయ్యా, సంతానం అనేటువంటి దాన్ని వదిలిపెట్టేవయ్యా. బలిష్ట కర్మణో గతి. మన కర్మ యొక్క గతి ఉందే, అది చాలా బలమైంది. అనుకుందరూ అనుకుంటూ ఉంటారు, నా పిల్లలు నేను గొప్పగా పెంచేనని. నీ ప్రతిభ కాదురా, అది నీ పూర్వజన్మ సుకృతం. పిల్లల్ని పెంచలేదు అంటే వాడు చెడ్డగా చేశాడనా? కాదు, వాడు ప్రయత్నం చేశాడు, కానీ వీడు ఇలా తయారయ్యాడు అనేవాళ్ళు ఉంటారు. కొంతమందికి సంతానమే కలగరు. సంతానానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అమెరికాలో, రష్యా, విదేశాల్లో. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చిందనుకోండి, ఫస్ట్ 2-3 years సంతానం వద్దు, మీ ఏదో ప్లాన్ చేసుకుంటా ఉంటారు. తర్వాత డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, సంతానం కలగరు. సరే, వివేకంతు సమాసాధ్య త్యజ సంసార వాసన. ఏమయ్యోయ్, ఎందుకయ్యా ఈ పిల్లలు గోల? ఈ సంసారాన్ని వదిలేయి, నీ భార్యను వదిలేయి, సన్యాసాన్ని తీసుకో అన్నాడు. అంటే శృణు విప్ర మయా తే అద్య ప్రారబ్ధం తు విలోకితం. ఓ బ్రాహ్మణోత్తమా, నేను నీ యొక్క ముఖంలో చూసి నీ జాతకం అంతా తెలుసుకున్నాను. ఏమిటా? పూర్వ 7 జన్మావధి తవ పుత్రో నైవచ. నువ్వు ఎంత కష్టపడినా రాబోయే 7 జన్మల వరకు నీకు సంతానం లేదు అని అడిగాడు. అయ్య బాబాయ్, ఇదేమిటి అసలు ఈ జన్మలో లేదు, మళ్ళీ 7 జన్మల వరకు సంతానం లేదా? ఇదేమిటి? చాలా చాలా బాధపడిపోయాడు. బాధపోయేప్పటికీ ఏమండి, ఏదో రకంగా నాకు సంతానం కావాలని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. పడేప్పటికీ ఆ సన్యాసులు కదండి, సత్పురుషులు, వాళ్ళకి వెంటనే జాలి కలిగి, సరే ఓ బ్రాహ్మణోత్తమా,
ఇదిగోనయ్యా ఫలం ఇస్తున్నాను, ఈ ఫలాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, తీసుకువెళ్ళి ఈ ఫలాన్ని మీ శ్రీమతి గారికి ఇయ్యి, అంటే నీ భార్యకి ఇయ్యి, కానీ ఆమె సదాచారం కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అబద్ధాలు ఇటువంటివి ఆడకూడదు. పిల్లాడు పుట్టే వరకు మాత్రం ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే మంచి గొప్ప సత్పురుషుడు, చాలా ఉన్నతమైనటువంటి బాలుడు నీకు ఉద్భవిస్తాడయ్యా అని ఓ ఫలాన్ని ఇచ్చాడు. సరే, ఈ ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు. భార్య అంది, ఏంటి పండు తింటే పిల్లలు పుడతారా? ఏమిటో ఈయన అనుకుందండి. అనుకునేప్పటికీ సౌందర్యవంతులకి ఒక ఉందండోయ్, తన శరీరం మీద చాలా దృష్టి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ శరీరం నలగకూడదు, రంగు పోకూడదు, మరి శరీరం ముడతలు పడకూడదు, ఇలా చాలా రకాలు, అందానికి చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి మొట్టమొదటి స్త్రీ ఈమె. ఓహో, మళ్ళా పిల్లాడు పుట్టడం కోసం నాకు గర్భం వస్తే పెద్ద పొట్ట వస్తుంది, అది చూడడానికి విషయంగా ఉంటుంది, ఈ బిడ్డ తిరగబడితే నా ప్రాణం పోవచ్చు, ఇదంతా నాకు ఎందుకు వచ్చిన కర్మరా అని భర్త మీద విసుగు చెందుతూ భర్తతో ఏం మాట్లాడలేదు. ఆయన అలా వెళ్ళిపోయేటప్పటికీ ఈ లోపల ఆవిడ చెల్లొచ్చి, ఎందుకే అలా బాధ పెడతావు మీ వారిని, నువ్వు అలా బాధపడకు, నాకు మొన్నే గర్భం వచ్చింది, నేను బిడ్డను కట్టాను, ఆ బిడ్డను నీకు ఇస్తాను, ఆ పుత్రుడిని నీ పుత్రుడిగా చెప్పుకోవచ్చు, కొంతకాలం యాక్టింగ్ చెయ్యి, గర్భవతిగా యాక్టింగ్ చెయ్యి అని చెప్పి తన అక్కకి సలహా ఇచ్చింది. సలహా ఇచ్చేటప్పటికి సరే ఈమె ఈ లోపల అతను వచ్చాడు, ఎవరు మన ఆత్మదేవుడు వచ్చి, అమ్మ నువ్వు పళ్ళం తిన్నావా అని అడిగాడు భార్యని. తినేసాను అంది. ఓ చాలా సంతోషం అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల మరి ఆ ఫలం ఒకటి మిగిలిపోయింది కదండి, అక్కడ ఉన్నటువంటి ఆవు ఉంది, ఆవుకి ఈ ఫలాన్ని ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారింట్లో పుట్టినటువంటి ఆవు ఉంది, ఆ ఆవు కూడా పిల్లలు లేరు, అటువంటి ఆవుకి ఈ ఫలాన్ని ఇచ్చింది. సరే, ఇలా కొంతకాలం గడిచి యాక్టింగ్ 9 మాసాలు జరిగాయి, ఏదో ఈ గర్భ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. చివరికి పురుడొచ్చింది అని అన్నారు, పురుడొచ్చింది నాటకం ఆడారు, ఈ పిల్లాడి పట్టుకెళ్ళి ఆ అక్క ఊళ్ళో కూర్చోబెట్టారు. ఆమె పిల్లవాడిని కన్నది అని చెప్పి ఆయన ఆనందించాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా చాలా చాలా గొప్పగా ఆనందించారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే, కొంతకాలం అయ్యేటప్పటికీ ఆవు కూడా ఒక పిల్లవాడిని కన్నది. 3 మాసాలు అయ్యే, ఇంకో 3 మాసాల్లో కనేటప్పటికీ ఆవుకు పుట్టినటువంటి బాలుడు ఆవు చెవులతో పుట్టాడు, శరీరం అంతా మనిషే. ఇదో విచిత్రం. సరే, తన పిల్లవాడికి దుందుకారి అని పేరు పెట్టాడు. దుందులి కుమారుడు కదండి, దుందుకారి అని పేరు పెట్టి నామకరణ, అన్నప్రాసన ఇవన్నీ ఉంటాయి కదా, సంస్కారాలన్నీ తన పిల్లవాడికి యథాక్రమంగా చేశాడు ఈ ఆత్మదేవుడు. చేసి తన ఇంకొకడు ఉన్నాడు, ఎవరు, ఆవుకు పుట్టినటువంటి కుమారుడు, అంటే అతను మనిషే, ఆవు చెవులు ఉన్నాయి, అతనికి ఏం చేశాడు, గోకర్ణుడు అనే పేరు పెట్టాడు. సరే, ఈ విధంగా అతను గోకర్ణుడుగా, ఇతను దుందుగారిగా లోకల్లో వ్యవహరింపబడుతూ ఉన్నారు. ఈ దుందుకారు ఎవడైతే చెల్లెలు కొడుకునున్నాడో, వాడు కొడుకుగా చెప్పుకున్నాడో, వీడు పరమ దుర్మార్గుడు, వ్యసనలోలుడు, అహంకారి, వాడు పిల్లలందరినీ బాధపెట్టి పైశాచిక ఆనందం పొందేటువంటి మహా దుర్మార్గుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ఎంత విసుగొచ్చిందంటే, అసలు పిల్లలు లేకపోతే నాకు చాలా బాగుండేది, ఇటువంటి భయంకరమైనటువంటి పుత్రుడు నాకు పుట్టడం ఏమిటి అని చాలా చాలా బాధపడ్డాడు ఈ ఆత్మదేవుడు. కానీ ఈ గోకర్ణుడని పేరు పెట్టాడు కదండి, వీడికి వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు అన్నీ కూడా వీడు నేర్చేసుకున్నాడు. వాడు మహాజ్ఞాని అయిపోయాడు. ఆవుకు పుట్టిన బాలుడు గోకర్ణుడు మహాజ్ఞాని, వీడు పుట్టినటువంటి దుందుకారి భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు. ఏం చేయగలడు, ఇంకేం చేయాలో తెలియలేదు. అయితే ఇటువంటి సమయంలో ఇంకేం చేయాలో తోచగా ఆ గోకర్ణుడి దగ్గరికి ఆత్మదేవుడు వెళ్ళాడు. అప్పుడు గోకర్ణుడు మాట చెప్పాడు, ఏమిటి నాన్నగారు, మీరు పెద్దవారయ్యేరు, దేహే అస్థి మాంసం, ఈ దేహం అంతా ఏమిటి, మాంసం ముద్ద, ఇంకొంచెం పెడితే రక్తం, ఎముకలు ఏమున్నాయి, ఇవేమైనా మీకు కూడా వస్తాయా, మీరు చనిపోయిన తర్వాత అన్నీ తగలబెట్టేస్తారు, బూడిదైపోతాయి, ఎందుకంటే ఈ శరీరం మీద వ్యామోహం,
ఈ సంపదలు ఏమైనా వస్తాయా? వీటి మీద వ్యామోహం ఏంటండి? మనలో ఒక పరమాత్మ స్వరూపుడు ఉంటాడు. ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి మీరు. ఇంకా నాది 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 అంటారేంటి? ఈ జన్మ, ఈ శరీరం అంతా కూడా శాశ్వతం కాదు నాన్నగారు. జాయతో సదా శిశు సదా మమతాం విముంచ. మమకారం, ఈ లౌకికమైన సుఖముల యందు ఈ జుట్టు, ఎముకలు, శరీరం, అందం, సౌందర్యం, డబ్బు ఏమీ మీ కూడా రావు. మీ కూడా వచ్చేది బూడిదే, ఏమీ రాదు. ఆఖరికి శ్మశానంలో కూడా పిల్లలు వెనక పడినంటారు. అది ఈ లోకం అండి. ఇటువంటి దాంట్లో ఇంకా మీరు బతికి ఇంకా ఏమిటో మమకారాలు పెంచుకుంటారా? దీన్ని వదిలిపెట్టేయండి అన్నాడు. అప్పుడు ఆత్మదేవుడు గోకర్ణుడి యొక్క మాటను పుచ్చుకుని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తూ తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ లోపల ఈ దుందుకారి ఉన్నాడు కదండి. ఈ దుందుకారి ఇంకా తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికే సగం డబ్బు ఆర్పేశాడు. మిగిలిన డబ్బు అంతా ఎక్కడుందని చెప్పి తల్లిని కొట్టి కొట్టి ఆ డబ్బు అంతా కూడా తీసేసుకున్నాడు. ఇంకా ఆ తల్లికి కూడా ఇంకా భయంకరమైనటువంటి బాధలు పెట్టడం ప్రారంభం చేశాడు. ఎంచేత వాడు పాపాలు చేస్తూ ఉంటాడు. తల్లి ఎందుకురా అంటే తల్లిని కొడతాడు. చూసారా, పూజించడం వాడు దేవుడు ఎరుగు. తల్లిని అంత హింసించేవాడు. ఇంకా హింసలు భరించలేక ఆ మహా ఇల్లాలు దుందులి వారి ఇంటిలో ఉన్నటువంటి నూతిలో పడిపోయి తన ప్రాణాన్ని వదిలేసింది. ఇంక ఈ ఆత్మదేవుడు అనేవాడు భయంకరంగా చాలా బాధలు పొందుతూ వేశ్య స్త్రీలతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ వేశ్యలకి ఇచ్చేవాడు. ఈ వేశ్యలు కూడా రేపొద్దున ఎవరైనా రాజుగారు ఈ దుందుగారిని పట్టుకుంటే మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు, అది వీడు ఉండడం మంచిది కాదని ఆ దుందుకారిని చేతులు కట్టేసి ఇనప మొక్కలతో, కాల్చిన ఇనప మొక్కలతో భయంకరంగా వాడిని చంపి బయట వాళ్ళకి తెలియకుండా ఆ ఇంట్లోనే పాతేశారు. ఏమా దుందుగారి లేడా అంటే ఆ ఊరు వెళ్ళాడు, ఈ ఊరు వెళ్ళారు అని చెబుతూ కొన్నాళ్ళుండి ఆ డబ్బంతా పుచ్చుకుని ఆ వేసులు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ విధంగా వెళ్ళిన తర్వాత గోకర్ణుడు తీర్థయాత్రలు అన్నీ చేసి తిరిగి వస్తూ ఈ విషయం తెలుసుకున్నాడు. ఏ విషయం? తన సోదరుడు మరణించాడు, ఆ ఆత్మదేవుడు కూడా మరణించాడు, భార్య మరణించేటప్పటికి పాపం గయాది శ్రాద్ధాదులన్నీ చేసి తిరిగి వారి స్వగ్రామం అయినటువంటి అక్కడికి వచ్చి అరుగు దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికీ ఈ యొక్క దుందుకారి ఎవడైతే ఉన్నాడో వాడు ప్రేతాత్మగా తిరుగుతూ ఉన్నాడు. మాట్లాడలేకపోతున్నాడు, ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పలేకపోతున్నాడు. కానీ ఈ దుందుకారి ఈ యొక్క ఆత్మరూపంలో ఇలా ఉన్నాడనే విషయం గోకర్ణుడికి అర్థమయ్యి సరే మంత్రజలం చేత తెచ్చిన జలం చేత జల్లేటప్పటికీ ఆ దుందుకారి అనేవాడు విషయాన్నంతా చెప్పాడు. నేను ఇలా హింసించాను, పాపాలు చేశాను, అనేక ఇబ్బందులు పెట్టాను, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాను, అందుకు నేను ఇటువంటి ఈ ప్రేత శరీరంలో ఉన్నాను, నాకు ఏవైనా సరే నువ్వు మోక్షాన్ని ఇప్పించాలి, ఈ శరీరం వదిలిపెట్టేటట్టుగా నన్ను చెయ్యాలి అని చెప్పి ఆ దుందుకారి గోకర్ణుడిని వేడుకున్నాడు. అప్పుడు ఆ గోకర్ణుడు ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కేకేశాడు. కేకేసి, ఏమండి, ఏం చేస్తే మనకి ఇతను చాలా మంచిది జరుగుతుంది, మనం ఏ విధంగా ఈ యొక్క దుందుకారిని ఈ ప్రేత శరీరం నుండి విముక్తి చేయగలము అని అందరినీ అడిగాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఎవ్వరి వల్ల అవ్వకపోతే ఆయన సూర్య భగవానుడిని శాసించే అంత శక్తి కలిగిన వాడు గోకర్ణుడు, సామాన్యుడు కాదు. సూర్యోపాసన చేశాడు. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై, ఓ గోకర్ణ, నీ సోదరుడు, నీ తల్లి, తండ్రి వాళ్ళంతా కూడా ముక్తిని పొందాలి అంటే సప్తాహ భాగవతం అని ఉన్నది. సప్తాహ భాగవతాన్ని 7 రోజులు అధ్యయనం చేసినట్లయితే, ఆ భాగవతం అన్నట్లయితే తప్పకుండా నీ సోదరుడు వాళ్ళంతా ముక్తిని పొందుతారయ్యా అని సప్తాహ భాగవతాన్ని సూర్య భగవానుడు గోకర్ణుడికి ఉపదేశించాడు. అప్పుడు ఈ గోకర్ణుడు అందరికీ చాటింపేసి, నేను పలానా రోజు ఈ భాగవతాన్ని చేస్తున్నానని చెప్పేటప్పటికి దేవతల దగ్గర నుంచి మొత్తం సమస్తమైనటువంటి జనం అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ భాగవతాన్ని వినడం కోసం వచ్చారు. ఈ ప్రేత రూపంలో ఉన్నవాడు ఆ మూలన ఉన్నటువంటి 7 కడుపులు కలిగిన ఒక గెడ, ఆ గెడను ఆశ్రయించుకుని ఈ ప్రేతాత్మ అనేది ఉన్నది. ఈ 7 రోజులు భాగవతం జరిగేంతసేపు ఆ ప్రేతాత్మ దాన్ని ఆశ్రయించుకుని మొట్టమొదటి రోజు ఈ భాగవతం వినేప్పటికీ మొదటి కడుపు బద్దలయ్యింది.
రెండో రోజు రెండో కడుపు, మూడో రోజు మూడో కడుపు, ఈ విధంగా 7 రోజులు భాగవతం పూర్తయ్యేప్పటికి 7 కడుపులు బద్దలయ్యి ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. అంటే 7 రోజులు అయ్యేప్పటికీ విష్ణు దూతలు వచ్చారు, విమానం తీసుకొచ్చారు, ఈ దుందుకారిని తీసుకుని వెళ్ళారు. మిగిలిన వాళ్ళంతా అడిగారండో, ఊళ్ళో వాళ్ళంతా ఏమైనా మేము అంతా కూర్చున్నాం, మాకేం మోక్షం రాలేదు ఏమిటి అంటే, మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటే కుదరదండి. నిరాహారంగా ఉండాలి, చాలా నియమనిష్టలు ఉండాలి. భగవంతుడు యందు వేరే వేరే భావాలు మనకి ఉండకూడదు. అలా ఆత్మభావంతో శ్రద్ధగా వింటే వారు తప్పకుండా విముక్తిని కలిగి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారయ్యా అని చెప్పగా, మిగిలిన వాళ్ళందరి చేత మరి ఒకసారి మళ్ళా ఈ యొక్క సప్తాహ భాగవత యజ్ఞం చేసి ఈ గోకర్ణుడు అందరూ కలిసి పెద్ద విమానంలో విష్ణు సాయుధ్యాన్ని పొందేరయ్యా అని సనక సనందాదులు నారద మహామునికి ఈ సప్తాహ యజ్ఞం గురించి వివరించారు. మరి మిగిలిన విషయాలతో మరలా కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. స్వస్తి.